ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో స్టార్ డైరెక్టర్ అయినటువంటి లోకేష్ కనకరాజ్ సీక్రెట్గా భేటీ అయ్యారని, వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలేకపోతుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల ప్రకారంగా అట్లీ దర్శకత్వంలో ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. అమెరికాలో షూటింగ్ని ఫినిష్ చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చినటువంటి అల్లు అర్జున్ని లోకేష్ కనకరాజ్ కలిశారని, అయితే లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్కి ఒక కథ చెప్పారని, ఆ కథ కూడా నచ్చిందని, అతి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా పట్టాలేకపోతుంది అన్నట్టుగా ఆ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఆ వార్త సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లోకేష్తో బన్నీ సీక్రెట్ మీటింగ్ మూవీ ఫిక్స్ అవుతోందా? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచారు. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చినటువంటి బన్నీకి కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఆయన్ని కలవడం, కథ చెప్పడం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా తాజాగా జరిగినటువంటి ఈ మీటింగ్లో లోకేష్ చెప్పినటువంటి కథపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నటువంటి అల్లు అర్జున్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆ షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ వెంటనే లోకేష్ కనకరాజ్ సినిమా పట్టాలెక్కేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రేజ్ గురించి మనకి తెలియంది కాదు. అందుకే ఈ ప్రాజెక్టు మీద అభిమానుల్లో అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజంగా అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి పుష్ప 2 అసలు ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా సత్తా చాటిందో మనందరికీ తెలుసు. బాలీవుడ్లో కూడా అల్లు అర్జున్కి అభిమానుల్ని తెచ్చిపెట్టినటువంటి సినిమాగా పుష్ప 2 సినిమా అయితే నిలిచింది. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోతున్నటువంటి సినిమాల మీద విపరీతమైనటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. నిజంగా అట్లీ దర్శకత్వంలో ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్నటువంటి మూవీ మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఆ మూవీ ప్రారంభమైన నాటి నుంచి అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా, ఆ సినిమా పురాణాల ఆధారంగా ఉండబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. తొలుత ఆ సినిమాకు సంబంధించినటువంటి కథ త్రివిక్రమ్ అల్లు అర్జున్కి చెప్పినట్లుగా, ఆ తర్వాత మధ్యలో ఎన్టీఆర్కి ఆ కథ నచ్చడంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేయబోతున్నాడు అన్నట్లుగా, మళ్ళీ ఇప్పుడు త్రివిక్రమ్ గారు బన్నీతోనే ఆ సినిమా పట్టాలెక్కించబోతున్నారు అన్నట్టుగా రకరకాల ప్రచారం అయితే జరిగింది. ఆ తరువాత లోకేష్ కనకరాజ్తో అల్లు అర్జున్ వీరిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా ఉండబోతుందని, ఆ సినిమాకి సంబంధించినటువంటి కథను ఇప్పుడు లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్కి చెప్పారని, అల్లు అర్జున్కి కూడా కథ బాగా నచ్చిందని, వీరిద్దరి భేటీ ద్వారా ఇప్పుడు ఆ మూవీ కూడా ఫిక్స్ కాబోతుంది అన్నట్లుగా సమాచారం అందుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో బన్నీ చేయబోయేటువంటి సినిమాపై కూడా క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. మొదట ఈ కాంబినేషన్లో సినిమా ఖరారైనప్పటికీ మధ్యలో ఎన్టీఆర్ పేరు అయితే వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారంగా ఈ ప్రాజెక్టు మళ్ళీ అల్లు అర్జున్ వద్దకే వచ్చినట్టుగా తెలుస్తోంది. పురాణాల ఆధారంగా, ముఖ్యంగా కార్తికేయుడి కథతో త్రివిక్రమ్ ఈ భారీ సోషియో ఫ్యాంటసీ కథనైతే సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఒకవేళ లోకేష్ సినిమా కంటే ముందే ఈ ప్రాజెక్ట్స్ కనుక సెట్స్ మీద కనుక వెళ్తుందా, ఒకవేళ వెళ్తే ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్తో సినిమా ఉండేటువంటి అవకాశం ఉందా అని దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. కానీ మొత్తానికైతే అల్లు అర్జున్ లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి భారీ ప్రకంపనలు ఖాయమన్నట్లుగా ఈ వార్త విశ్లేషణగా, అంటే ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.